ఎవరైతే ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చూడడానికి వెళ్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అర్జెంట్ గా షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, కార్ అయితే అవాయిడ్ చేయండి. బైక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకనేది మీకు ముందు వీడియోలో అర్థమైపోతుంది. లేదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వెళ్తా అంటే కార్ లోనే వెళ్ళండి, ప్రాబ్లం కూడా ఏం లేదు. అసలు యాక్చువల్ హైదరాబాద్ అనేది వినాయక చవితి రోజు అయితే క్రేజీగా అనిపిస్తుంది. ఆ లైటింగ్, ఆ హడావిడి. ట్రాఫిక్ అయితే 1 కిలోమీటర్ ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. వెళ్లే దారి కంటే వచ్చే దారి అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది. నన్ను అడిగితే మాత్రం స్ట్రేట్ గా వెళ్ళే వాళ్ళు మళ్ళీ యూటర్న్ అయితే తీసుకోకండి, స్ట్రేట్ గానే వెళ్ళండి. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఫ్రీ ప్రసాదం కూడా చాలా ప్లేసులలో పెడుతున్నారు. ఇక్కడ బైక్ తీసుకురావడానికి రీజన్ అయితే ఇది. ఇక్కడ మీరు ప్రశాంతంగా పార్క్ చేసుకొని డైరెక్ట్ క్రేన్ దగ్గర దాకా వెళ్ళిపోవచ్చు. అదే కార్ లో ఈ ఆప్షన్ అయితే లేదు, కంపల్సరీ కార్ నుంచే చూడాలి. ఫస్ట్ అయితే ప్లేస్ దొరకక వేరే వాళ్ళ మొబైల్ లో చూడాల్సి వచ్చింది, కానీ ఒక 5 మినిట్స్ తర్వాత మనకైతే ప్లేస్ అయితే దొరికింది. ఫైనలీ 2025 వినాయక చవితి కూడా అయిపోయింది. ఎందుకో కొంచెం బాధ అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఇలా వినాయకులు పోయిన ప్రతిసారి. లేడీస్ ఇంకా చిన్నపిల్లలు కూడా రావచ్చు, నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. కానీ కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, లేడీస్ ఇంకా చిన్నపిల్లల్ని చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్ అవుతారు. వాళ్ళనైతే పిచ్చ లైట్ తీసుకోండి. మీలో ఎంత మంది ఇక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి.